కేవీ రావు ఎవరో తనకు తెలియదని, తాను ఎన్నడూ కలవలేదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కాకినాడ పోర్ట్ సేజ్కు సంబంధించిన కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారాయన. హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్న ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందానికి చెందిన సభ్యులు ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని భిన్న కోణాల్లో ప్రశ్నించారు ఈడీ అధికారులు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సేజ్లలో 3,600 కోట్ల విలువైన షేర్లను కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి విజయసాయిరెడ్డి బలవంతంగా లాగేసుకున్నారంటూ కేసు నమోదైంది. బాధితుడు కేవీ రావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది ఏపీసీఐడి. 2,500 కోట్ల విలువ చేసే 41% షేర్లను కేవలం 494 కోట్లకు, కాకినాడ సేజ్లో 1,100 కోట్ల విలువ చేసే షేర్లను కేవలం 12 కోట్లకే బలవంతంగా రాయించుకున్నారంటూ ఫిర్యాదు చేశారు బాధితులు కేవీ రావు. ఈ మొత్తం వ్యవహారంలో ఓవైపు సిఐడి దర్యాప్తు చేస్తుంటే, సంబంధిత లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది. మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముఖ్యమైన వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో పాటు నోటీసులు సైతం ఇచ్చారు. ఈ క్రమంలోని ఎంపీ విజయసాయిరెడ్డిని విచారణకు రావాలంటూ ఆదేశించింది ఈడీ. పార్లమెంట్ సమావేశాల కారణంగా గతంలో ఆయన విచారణకు హాజరు కాలేదు. అయితే ఇటీవల మళ్లీ నోటీసులు ఇవ్వడంతో ఈడీ విచారణకు వచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. కాకినాడ పోర్ట్ సైజ్కు సంబంధించిన కేసులో 6 గంటల పాటు తనను ప్రశ్నించినట్లు తెలిపారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మొత్తం ప్రశ్నలు అడిగారని తెలిపారు ఆయన. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలను వెల్లడించారు విజయసాయిరెడ్డి. కేవీ రావు ఎవరో తనకు తెలియదని, ఆయన్ను తాను ఎప్పుడూ కలవలేదని వెల్లడించినట్లు తెలిపారు. తప్పుడు ఫిర్యాదు అని కానీ ప్రూవ్ అయితే ఆ కేసుని ఏపీ గవర్నమెంట్ విత్డ్రా చేసుకున్నా, లేకుంటే కోర్టు ఈ ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు అని కానీ చెప్పినా, కేవీ రావు అనేటటువంటి వ్యక్తి మీద అటు సివిల్ డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్ రెండింటినీ కూడా వేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అథారిటీస్కి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఈ యొక్క దీంట్లో ఎటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా శరత్ చంద్రారెడ్డితో తనకు బంధుత్వమే తప్ప వ్యాపార సంబంధాలు లేవన్నారు విజయసాయిరెడ్డి. కాకినాడ సీపోర్ట్ అంశంతో తానెప్పుడు కేవీ రావుకు ఫోన్ చేయలేదన్నారు. ఆయన ఫిర్యాదులు నిజమైతే తిరుమల వెంకటేశ్వర స్వామి ఎదుట చెప్పాలన్నారు విజయసాయిరెడ్డి. శరత్ చంద్రారెడ్డికి నాకు ఉన్నటువంటి రిలేషన్షిప్ వ్యాపార పరంగా మాకు ఎటువంటి సంబంధాలు బాంధవ్యాలు లేవు. నేను ఒక రాజకీయ నాయకుడిని, వాళ్ళు వ్యాపారస్తులు. నా యొక్క కూతుర్ని వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఇవ్వడం జరిగిందే కానీ ఏమంటే ఏ రిలేషన్షిప్ లేదు, ఒక కుటుంబ రిలేషన్షిప్ మాత్రమే అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకినాడ సీపోర్ట్ విషయం నాకు మొట్టమొదటి నుంచి చివరి